మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అపాయం కలుగుతుందని, అపాయం ఏదో నన్ను ఏమన్నా చేస్తుందేమో అని భయపడుతూ ఉంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నీ జోలికి, నీ దగ్గరికి ఏ అపాయం రాకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ చుట్టూ వేల సమస్యలున్నా సరే దేవుడు నిన్ను కాపాడగలడు అనని నీవు నమ్మితే చాలు, దేవుడు నిన్ను కాపాడేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి భయపడకు అపాయం కలుగుతుందని. అపాయము కంటే దేవుడు గొప్పవాడని, దేవుడు విడిపింపగలడని, దేవుడు నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఎన్ని అపాయాల నుంచైనా దేవుడు నిన్ను తప్పించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనను పట్టుకో, ఆయన మాట విను. ప్రతి అపాయము నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరైతే అపాయం కలుగుతుందని భయపడుతూ ఉంటున్నారో వారందరికీ ధైర్యం దయచేయండి. అలాగనే అపాయం నుంచి తప్పించి వారిని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.